అందరికీ నమస్కారం అండి. బాజీరావ్ ఆన్లైన్ విమెన్ ట్యూషన్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన టాపిక్ భారతదేశంలో తయారీ రంగము అభివృద్ధి చెందడం వల్ల దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి ఏ విధంగా మెరుగు అవుతాయనేది క్వశ్చన్ ఫ్రేమ్ చేసినట్లయితే ఇది ఎకనామిక్స్ వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, యూజీ పీజీలో ఎకనామిక్స్ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పనికి వస్తుంది. ఇక్కడ మనం చేయవలసినది ఫస్ట్ కూడినటువంటి విద్యావంతులైన మానవ వనరులు ఏ దేశానికైనా అవసరం. కాబట్టి సమాజంలో అసమానతలు తొలగాలి అంటే మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ అనేది జరగాలి. అలా జరిగినప్పుడే ఆ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. పాలకులు దేశ అభివృద్ధి ఆర్థిక వృద్ధి పాలకులు పెట్టాలి. ఆర్థిక వృద్ధి అనేది తీసుకున్నట్లయితే సంక్షేమము, అభివృద్ధి పథకాలు, రాయితీలు, నష్టపరిహారాలు ఇవన్నీ చేయడం వల్ల మనం భారతదేశంలో ప్రజల చేసినట్లయితే సంక్షేమ అభివృద్ధి అంటే చాలా మందికి లలిత ఆదాయం అనేది పెరుగుతుంది. అంటే ఇప్పటికే దక్షిణ కొరియాను అధిగమించి భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా $520 బిలియన్ పరిమాణంతో 2023లోనే చైనా, అమెరికా, జర్మనీ, జపాన్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. సమీప భవిష్యత్తులో 3వ స్థానానికి వెళ్ళాలని కార్యకలాపాలు సాగిస్తూ ఉంది. కానీ వాస్తవంగా తీసుకున్నట్లయితే జీడిపిలో తయారీ రంగం వాటా 2025 నాటికి 25% పెంచుకోవాలి లక్ష్యంగా పెట్టుకున్న వాస్తవంగా కారణంగా తయారీ రంగానికి ఎక్కువ పెట్టుబడులు కావాలి. కానీ నాణ్యమైనటువంటి మానవ వనరుల భారతదేశంలో అపరిమితంగా ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చినట్లయితే, శిక్షణ ఇచ్చినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, ప్రజలకి ఉపాధి లభిస్తుంది. తద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు సబ్సిడీ 64 సంవత్సరాల యువత ఈ యొక్క పెన్షన్స్ మీద, ఈ యొక్క పరిహారాల మీద ఆధారపడకుండా ఉంటారు. కాబట్టి చాలా వరకు ప్రభుత్వానికి కొంత ఆదాయం అనేది మిగులుతుంది. అదేవిధంగా సంక్షేమానికి పెట్టే పెట్టుబడి కూడా కొంత తగ్గుతుంది. తద్వారా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడడానికి కడుపు నిండినటువంటి వాడు మళ్ళీ అన్నం అడగనట్లుగానే చేతి నిండా పని దొరికినటువంటి వారు ఎవరు కూడా బెనిఫిట్ కోరుకోరు. కాబట్టి కొంత నిధులు అభివృద్ధికి, అదేవిధంగా తయారీ రంగంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ప్రభుత్వపరంగా లభిస్తుంది. కాబట్టి ఉపాధి లభించాలి అంటే చేయవలసినటువంటి సమస్యకి పరిష్కారం ఏంటి అంటే ఆ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్ అనేటటువంటివికి ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొత్తగా స్టార్ట్ చేసి అవన్నీ తయారీ రంగంలోనే ఏర్పాటు చేసి వాటి తగిన ప్రోత్సాహాలు ఇచ్చిన ఎంఎస్ఎంఈస్ అనేవి దేశ తయారీ రంగంలో అభివృద్ధి సాధించి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తాయి. దేశం యొక్క ప్రపంచంలో మన జీడిపి కూడా పెరుగుతుంది. అదేవిధంగా తయారీ రంగంలో భారతదేశం యొక్క స్థానం 3వ స్థానం నుంచి 2వ స్థానం, 1వ స్థానానికి కూడా చేరుకోగలుగుతుంది. కాబట్టి చేయవలసినది ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా. అనుత్పాదక రంగంలో ఇచ్చినటువంటి సబ్సిడీస్, బెనిఫిట్స్, పెద్ద పరిశ్రమలకి ఇచ్చే బెనిఫిట్స్ వాటిల్లో ఒక 50% ఎంఎస్ఎంఈస్కి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అవి అభివృద్ధిలో ముందరుంటాయి. తయారీ రంగంలో ముందరికి వెళ్ళి ఎక్కువ మందికి ఉపాధి కల్పించి దేశ ఆర్థికాభివృద్ధిలో ముందంజలో తద్వారా ప్రజలు కూడా ఆర్థిక వృద్ధి సాధిస్తారు. తద్వారా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా భారతదేశం అనేది మొదటి స్థానానికి వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరేనమ్మా క్వశ్చన్ 10-15 పాయింట్స్లో రాయండి. మ్యాక్సిమం 15, మినిమం 10 పాయింట్స్. ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి దేశానికి ఆర్థిక వృద్ధి అని ప్రజలకు సంబంధించినటువంటిది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి, తయారీ రంగం గురించి, ఎంఎస్ఎంఈ ఉన్న మానవ వనరులకు బాగా పని కల్పించాలి అంటే ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది అని పాజిటివ్గా పాయింట్స్ రాసుకుని, భారీ పరిశ్రమలు అనేవి ఎప్పుడంటే ఎంఎస్ఎంఈస్ అనేవి బాగా అభివృద్ధి చెంది భారతదేశం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు భారీ పరిశ్రమ దృష్టి పెట్టాలని చెబుతూ ఏ టెక్నాలజీని వాడుకుని, సాంకేతికతను వాడుకుని ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాలి. తయారీ రంగం అభివృద్ధి చెందడానికి ఎంఎస్ఎంఈల యొక్క అభివృద్ధి అనేది చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని లాస్ట్గా పాయింట్ చెప్పి కన్క్లూజన్తో ముగించారు. ఈ వీడియో మీకు నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.